తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. మట్టిలో మాణిక్యాలు, దేశంలో ఆణిముత్యాలు దొరికే ఘని ఐపీఎల్. టాలెంట్ ఆటగాళ్లను లోకానికి పరిచయం చేసి భారత్ జట్టుకు అందిస్తోంది ఈ మెగా క్రికెట్ టోర్నీ. యంగ్ ప్లేయర్స్ తమ కలలను సాకారం చేసుకోవడానికి ఐపీఎల్ ఓ సువర్ణ అవకాశం అని చెప్పుకోవాలి. ప్రపంచ క్రికెట్ దిగ్గజాలు ఉన్న ఈ టోర్నీలో ప్రతి ఏడాది ఇండియన్ యంగ్ ప్లేయర్స్ తమ సత్తాను చాటి వెలుగులోకి వస్తున్నారు. ఐపీఎల్ 2025 ప్రారంభమైన మొదటి వారంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఎస్ఆర్హెచ్ ఆటగాడు అనికేత్ వర్మ. సిక్సర్లతో విధ్వంసం సృష్టిస్తున్న అనికేత్ వర్మ ఎవరు, అతడి బ్యాక్గ్రౌండ్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఐపీఎల్ జట్టులో అరవీర భయంకరమైన బ్యాటర్లున్న జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసన్ వంటి హార్డ్ హిట్టర్లు ఈ జట్లో ఉన్నారు. 200-250 పరుగులు మంచినీళ్లు తాగేంత ఈజీగా కొట్టే ఆ జట్టులో మరో చిచ్చర పిడుగు చేరిపోయాడు. అతడే అనికేత్ వర్మ. పైన చెప్పే స్టార్స్ ప్లేయర్స్ విఫలమవుతున్న వేళ అనికేత్ వర్మ మెరుపులు మెరిపిస్తున్నాడంతే. కొడితే కొట్టాలిరా, 6 కొట్టాలి అన్నట్టు అనికేత్ తాట సాగుతోంది. విశాఖపట్నంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ 37 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన ఎస్ఆర్హెచ్ ను అనికేత్ ఆదుకున్నాడు. భారీ సిక్స్లతో హడలెత్తించాడు. 41 బంతుల్లో 74 పరుగులు చేసి జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. మంచి బౌలర్స్ నే ఉతికారేశాడు. భారత స్పిన్నర్ అక్షర్ పటేల్ కు చుక్కలు చూపించాడంతే. వికెట్లు పడినా ఏ మాత్రం బెదరకుండా భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. ఈ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ ఓటమి చవిచూసి అనికేత్ బ్యాటింగ్ మాత్రం క్రికెట్ ఫ్యాన్స్ ను ఖుషి చేసింది. అతడు కొట్టిన 6 సిక్స్లు క్రికెట్ ప్రేక్షకులను అలరించాయి. ఢిల్లీపై మ్యాచ్ లోనే కాదు, అంతకంటే ముందు లక్నోతో జరిగిన మ్యాచ్ లోనూ అనికేత్ వీర విహారం చేశాడు. కేవలం 13 బంతుల్లోనే 36 పరుగులు రాబట్టాడు. అందులో 5 సిక్సర్లు ఉండడం విశేషం. ఇలా తన అసాధారణ బ్యాటింగ్ క్రికెట్ వర్గాలను ఆకర్షించాడు అనికేత్ వర్మ. ఎన్నో కష్టాలను దాటుకుని ఈ స్థాయికొచ్చాడు. యూపీలోని ఝాన్సీలో అనికేత్ జన్మించాడు. అతడి 3 ఏళ్ల వయసులోనే తల్లి చనిపోగా మామ అమిత్ వర్మ వద్ద పెరిగాడు. చిన్నప్పటి నుంచి క్రికెట్ పై ఇష్టంతో సాధన మొదలుపెట్టాడు. ఎన్నో కష్టాల నడుమ ఆయన క్రికెట్ ప్రయాణం సాగింది. అనికేత్ యూపీలో జన్మించిన డొమెస్టిక్ క్రికెట్ లో మాత్రం మధ్యప్రదేశ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. దేశవాళీలో బ్యాట్ బంతితో 2 అదరగొట్టి మంచి పేరు సంపాదించాడు. ఫెయిత్ క్రికెట్ క్లబ్ ఎంపీఎల్ లో విధ్వంసక సెంచరీలు చేశాడు. ఫస్ట్ ఫెయింగ్ క్రికెట్ క్లబ్ లో 44 బంతుల్లో 120 రన్స్ చేసిన అనికేత్ ఎంపీఎల్లో 41 బంతుల్లో 123 రన్స్ సాధించాడు. అలాగే అండర్-23 మ్యాచ్ లో ఎంపీ తరపున సెంచరీతో సత్తా చాటాడు. దీంతో ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టి అనికేత్ పై పడింది. అయితే ఐపీఎల్ మెగా వేలంలో కేవలం 30 లక్షలకే తనను సొంతం చేసుకుంది. తక్కువ ధరకే దొరికిన అనికేత్ ఇదే ఫామ్ ను కొనసాగిస్తే భారత్ తలుపులు తట్టడానికి ఎక్కువ సమయం పట్టకపోవచ్చేమో. మరి అనికేత్ బ్యాటింగ్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.